నా పేరు ధర్మారావు అండి. ధర్మారావు గారు చంద్రబాబు నాయుడు 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ఇప్పుడు 5 నెలలు అయిందండి ఆయన పరిపాలన ఎక్కి. అంతా చక్కగా నడుతున్నాయి. అయితే మందు రేటు మాత్రం ఆయన ఏం చెప్పాడంటే పరిపాలన నేను నెగ్గితే మాత్రం మామూలు 60 రూపాయలు అమ్మేస్తాను అన్నాడు. అది ఏం చేశాడు అంటే 110 రూపాయలు అమ్మేస్తున్నాడు. 110 రూపాయలు. అది మనం తాగలేము. మన నేను ముసలినా కొడుకుని ఎక్కడ నుంచి తెచ్చాను. బాగుందండి, బాగుంది. పరిపాలన బాగుందండి. పరిపాలన బాగానే ఉంది. ఇంకా నాకు ఎప్పుడూ లోను ఇల్లు కట్టుకున్నప్పుడు లోను ఇప్పుడు డాబా కట్టుకున్నప్పుడు లోను చంద్రబాబు నాయుడు 70,000 ఇచ్చాడు. 70,000 ఇస్తే ఆ డబ్బులు కొన్నప్పుడు ఇప్పుడు చలన చేశాడు. చెప్పపడం ఎందుకండి, ఆపద ఎందుకు? దాన్ని ఆ బిల్డింగ్ కట్టుకున్నప్పుడు 70,000 బాత్రూమ్ లోన్ అయితే ఇస్తే 70,000 ఇచ్చాడు. ఇప్పుడు 5 లక్షలు చలన చేశాడు. మొన్న అటుకొచ్చి చెక్ ఇచ్చారు పంచాయతీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు అయ్యిందనా? మనం వచ్చిన తర్వాత మీ బిల్డింగ్ కట్టుకున్నప్పుడు డబ్బులు వచ్చేసాయి బాబా అని ఫోటోలు తీసుకుండి పంచాయతీ వాళ్ళు అట్టుకొచ్చి మీకు బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకోమన్నారు. జగన్ ఉన్నప్పుడు ఏం రాలేదు మీకు? అసలు ఏం రాలేదండి. అసలు చంద్రబాబు జగన్ ఉన్నప్పుడు అడిగారా మీరు లోన్లు వేయండి అడిగారా? అడిగాండి. అసలు ఏం పట్టించుకోలేదా? అసలు సమాధానం కూడా అసలు ఏం చెప్పుకోదండి. వచ్చాక 5 లక్షలు వచ్చింది. అసలు పట్టించుకోలేదు కదా అసలు. గతంలో మద్యం ఎలా ఉండదు మీకు? అమ్మా జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండదు మద్యం? మధ్యలోకి ఏముందా అది ఇచ్చే డబ్బులు మనకు ఇంచుమించు 2,000 చొప్పున ఇచ్చాడు. మళ్ళీ పెంచుకుంటూ వచ్చి 3,000 చేశాడు. ఆ పరిపాలన అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమన్నాడంటే 4,000 ఇస్తాను, ఎకలెండర్కి 6,000 ఇస్తాను అన్నాడు. అవన్నీ అలా అన్న పక్కన జరుగుతున్నాయి. ఇప్పటికేమో కాదు. ఇప్పుడు అదిగా మన పెద్దోడికి బిల్డింగ్ కట్టాం. ఆ డబ్బులు ఎప్పుడో డబ్బులు అయ్యి వేసేస్తాం అంటున్నారు. ఇప్పుడు వేసేస్తాను అసలే ఏం లేదండి. పడ్డారు మీరు అప్పుడు? ఇబ్బంది పడ్డామండి. ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు? కానీ ఇబ్బంది ఏముంది, ఏముంది ఇప్పుడు పేపర్లు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే ఇందాక పేపర్లో చూసాం, నీకు 75 సంవత్సరాల చుట్టూ 5 లక్షలు ఇస్తాను, ఆగు 5 లక్షలు ఇస్తాను అని పేపర్లో ప్రకటిస్తున్నాడు. టీవీలో కూడా నేను వార్త పెట్టుకుంటాను చెప్తున్నాడు. అవన్నీ జరిగితే సంవత్సరానికి 3 బండ్లు ఇస్తాను అన్నాడు. ఇంకా నాకు ఇంకేం రాలేదనుకో. అదండి చంద్రబాబు పరిపాలన బాగానే ఉందండి.